నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో బాలయ్య మరో కొత్త క్రేజీ క్రియేట్ చేసుకున్నాడు. అఖండ భారతాన్ని పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి కథతో సినిమా తెరకెక్కించి గొప్ప ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమా మొత్తం 52 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాలయ్యను 50 కోట్ల క్లబ్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాకు అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు పన్ను రాయితీని అందించాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఫైనల్ గా 52.75 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అంటే శాతకర్ణి సినిమాతో నిర్మాతలకు లాభమా నష్టమా అనేది వారే చెప్పాలి. బాలయ్య 100 చిత్రం కావడంతో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది అనేది ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈ చిత్రం ఓవర్సీస్ లో భారీ వసూలు సాధించి బాలయ్య సత్తా చాటింది. అక్కడ ఏకంగా 2 మిలియన్ మార్క్ దాటడం విశేషం. మరి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఫైనల్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 10.15 కోట్లు, సీడెడ్ 8.01 కోట్లు, ఉత్తరాంధ్ర 5.02 కోట్లు, గుంటూరు 4.02 కోట్లు, కృష్ణా 3.15 కోట్లు, ఈస్ట్ 3.05 కోట్లు, వెస్ట్ 3.06 కోట్లు, నెల్లూరు 1.08 కోట్లు, కర్ణాటక 4.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి, అమెరికా 7.02 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1 కోట్లు. శాతకర్ణి వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి 52.75 కోట్లు.